హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మనరామ్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి తిరుపతి టు సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో మేము ట్రావెల్ చేసిన మా ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. మార్చ్లో మేమైతే తిరుపతికి అయితే ట్రావెల్ చేసాము. వెళ్ళేప్పుడైతే బస్లో వెళ్ళాము. రిటర్న్లో అయితే వందే భారత్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. వందే భారత్ టికెట్స్ అయితే మనకి 2 టైప్స్ అయితే ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ చైర్ అండ్ ఏసీ చైర్ అని చెప్పేసి. మేమైతే ఏసీ చైర్ బుక్ చేసుకున్నాము. వీటికి 1800 ఈచ్ అయితే టికెట్ ప్రైస్ అయితే పడింది. అదే ఎగ్జిక్యూటివ్ చైర్ అయితే మనకి 3000 వరకు టికెట్ ప్రైస్ అయితే ఉంటుందని చెప్పేసి అన్నారు. ఇంకా టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే మనకి ఫుడ్ ఇంక్లూడెడా వద్దా అని చెప్పేసి మనము సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మేమైతే ఫుడ్ ఇంక్లూడ్ చేసుకున్నాము. ఫస్ట్ టైం వందే భారత్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కదా, ఫుడ్ కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఫుడ్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాము. మా ట్రైన్ టైమింగ్ వచ్చేసి 3:15, ఎగ్జాక్ట్ 3:15 అంటే 3:15కి ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. మీకు ముందు వీడియోలో చూసి ఉంటారు తిరుపతికి ట్రావెల్ చేసింది. మేము 10 minutes బిఫోర్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము, లేదా మిస్ అయ్యే వాళ్ళము ట్రైన్ని. అది కూడా హరీబరీగా వచ్చి ఇంకా ట్రైన్ అయితే ఎక్కాము. తిరుపతి నుండి సికింద్రాబాద్కి టైమింగ్స్ వచ్చేసి 3:15కి ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయితే ఆ రోజు నైట్ 11:30కి అయితే మనము సికింద్రాబాద్కి అయితే రీచ్ అవుతాము. మిగతా వాటితో కంపేర్ చేస్తే వందే భారత్ ట్రైన్కి వచ్చేసి మనకి 8 hours జర్నీ అయితే పడుతుంది. అదే బస్ అయినా ట్రైన్ అయినా 12 hours, ఇంకా 12 hours కంటే ఎక్కువే పడవచ్చు. కార్లో కూడా మనకి ఆక్కుంటూ వెళ్తాం కాబట్టి కంటిన్యూస్గా వెళ్ళలేం కాబట్టి దానికి కూడా టైం అనేది ఎక్కువనే తీసుకుంటుంది. ఇంకా వందే భారత్ టికెట్స్ బుక్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ 8 hours జర్నీ అని, మళ్ళీ ఎర్లీగా రీచ్ అవ్వచ్చు, ఓపిక లేదని చెప్పేసి అయితే మళ్ళీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్పేసి వందే భారత్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. స్టాప్స్ కూడా చాలా తక్కువే మిగతా ట్రైన్స్తో కంపేర్ చేస్తే వందే భారత్కి. ఇంకా నేను చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే 8 hours అయితే కూర్చోలేమనిపించింది నాకైతే. నార్మల్ వాళ్ళే అంటే మేమే కూర్చోలేకపోయినాం 8 hours కంటిన్యూస్గా. ఇంకా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ అలాంటి వాళ్ళైతే ప్రిఫర్ చేయొద్దని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందేమో. ఎంత చైర్ వెనక్కి అనుకున్నా, పక్కకు అనుకున్నా, వాకింగ్ చేసినా కూడా ఎందుకో నాకైతే ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం వందే భారత్ ట్రైన్ ఎక్కాం కాబట్టి కొంచెం ఎగ్జైటింగ్గా ఉండే, ఎందుకంటే మిగతా ట్రైన్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇలా అన్నీ చూసుకుంటూ వెళ్ళడము, ఏదైనా కొత్తగా అయితే మనకి ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా, నాకు కూడా అలానే అనిపించింది. ఫుడ్ విషయంలో కూడా చాలా ఎగ్జైట్ అయ్యాను. ఎలా ఉంటుంది, ఏం పెడతారు ఏంటి అని చెప్పేసి. మా చిన్నోడు కూడా చాలా ఎంజాయ్ చేశాడు ఈ ట్రైన్ జర్నీని. కాకపోతే ఒకే దగ్గర కూర్చుండిపోవడం కాబట్టి వాడు కూడా ఇబ్బంది పడ్డాడు. అదే వెళ్ళేటప్పుడు బస్సులో అయితే చాలా ఎంజాయ్ చేశాడు, రిటర్న్లో అయితే చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది, కంఫర్ట్గా ఉంది. కంఫర్ట్ అంటే నీట్ అండ్ క్లీన్, దీని గురించి మాట్లాడు. కంఫర్ట్ అంటే కూర్చోడానికి అలా ఇబ్బంది అనిపించింది నాకైతే. ఆ ట్రైన్తో కంపేర్ చేస్తే ఎలాంటి స్మెల్ లేకుండా నీట్గా క్లీన్గా ఉంది. మళ్ళీ టైం కన్జ్యూమ్ అనేది చాలా తక్కువ దాంతో కంపేర్ చేస్తే. ఎర్లీగా రీచ్ కావాలి అనుకుంటే మాత్రం వందే భారత్ ప్రిఫర్ చేసుకోవడం బెస్ట్. లేదు రెస్ట్లో వెళ్ళాలి అనుకుంటే మనకు స్లీపర్ క్లాస్ అలాంటి ట్రైన్స్ బుక్ చేసుకోవడం బెస్ట్. ఫ్యామిలీస్తో అలా వెళ్ళినప్పుడు కూడా మనం ఈ ట్రైన్ని ప్రిఫర్ చేయకుండా ఆ ట్రైన్ని ప్రిఫర్ చేయడము బెస్ట్ అని నాకు అనిపించింది.
ఇంకా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత 1 అవర్కి అయితే ఇలా స్నాక్స్ అయితే అరేంజ్ చేశారు. దీంట్లో మనకి క్యారమెల్ పాప్కార్న్ అని, స్నాక్స్ అని, సమోసా అనుకుంటాను, సమోసా ఇంకా ఇన్స్టాంట్ టీ మిక్సర్ ఇచ్చారు, ఇంకా జ్యూస్ ఇచ్చారు. సమోసా కాదండి, ఆలు బోండా ఇచ్చారు. ఇన్స్టంట్ టీ కోసం మనకి హాట్ వాటర్ కూడా ప్రొవైడ్ చేశారు. 2 గ్లాసెస్ హాట్ వాటర్ అయితే 1 గ్లాస్ నేను చిన్నోని పాల కోసం యూజ్ చేశాను హాట్ వాటర్. ఇంకా 1 గ్లాస్లో టీ అయితే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక టీ కప్లో అయితే నేను టీ అయితే ప్రిపేర్ చేశాము. అదే ఇద్దరము షేర్ చేసుకొని తాగాము. మసాలా టీ అంటే నేను ఎప్పుడు తాగలేదు కాబట్టి నాకు డిఫరెంట్గా అనిపించింది. ఇంకా రెగ్యులర్గా తాగే వాళ్ళకైతే బాగుంటుందేమో, మా ఆయన అయితే బాగానే ఉందని అన్నారు. నాకైతే అంతంత మాత్రాననే అనిపించింది. ఇంకా స్నాక్స్ కంప్లీట్ చేసుకుని అయితే ఇలా మేమైతే వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. మీలో ఎవరైనా వందే భారత్లో ట్రావెల్ చేశారా? మీకు ఈ జర్నీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా కావాలని విండో సీట్ అయితే బుక్ చేసుకున్నాం మేము. ఇలా టైంపాస్ అవుతుంది, ఇంకా బయటికి చూస్తూ మేమైతే ట్రావెల్ జర్నీ అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా అందరూ ఈవినింగ్ కల్లా అలా పడుకున్నారు. మాకైతే అసలు నిద్ర పట్టలేదు. నాకైతే అస్సలకి నిద్ర పట్టలేదు. ఎందుకో ఏమో కంఫర్ట్గా అనిపించలేదు. బహుశా అందుకే అయి ఉంటుంది. ఇంకా 8:30కి అయితే మళ్ళీ డిన్నర్ అయితే అరేంజ్ చేశారు. ఇంకా మా బాబు పడుకున్నాడు కాబట్టి వెంటనే తినేస్తే బెటర్ అనిపించింది. ఎందుకంటే స్నాక్స్ టైంలోనే చాలా ఇబ్బంది పెట్టాడు. ఇంకా మనకి డిన్నర్లో అయితే మనకి చపాతీలు ఇచ్చారు, 2 చపాతీలు. ఇంకా 3 టైప్స్ అయితే కర్రీ ఇచ్చారు. ఒకటి ఫ్రై ఇచ్చారు, ఫ్రై వచ్చేసి దొండకాయ, ఇంకా పల్లి ఫ్రై ఇచ్చారు. ఇంకొకటి కర్రీ వచ్చేసి వడ కర్రీ అంట, డిఫరెంట్గా ఉంది. దీంట్లో మనము వెజ్ నాన్ వెజ్ చూస్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. మేమైతే వెజ్ చూస్ చేసుకున్నాము టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు. ఎందుకంటే తిరుపతికి వెళ్ళి వస్తున్నాం కాబట్టి.
ఇంకా కర్రీ వచ్చేసి పప్పు కర్రీ పెట్టారు, ఇంకా రైస్ పెట్టారు, ఇంకా పెరుగు, దీంట్లోనే సోంఫ్, ఇంకా చిన్న సాల్ట్ ప్యాకెట్ అయితే ఇచ్చారు. ఫుడ్ అయితే బాగుంది, నాకైతే బాగుంది అనిపించింది, మరీ బాగాలేదన్నట్టు కాకుండా అయితే బాగుంది, నాకైతే నచ్చింది. ఇంకా మిగతా వీడియోస్లో చూశాను వందే భారత్ ఫుడ్ అంతా బాగాలేదు అలా అని చెప్పేసి ఉండే, కాకపోతే నాకైతే నచ్చింది. మేము వెళ్ళేటప్పుడు వెళ్ళింది బస్లో, సేమ్ ఛార్జ్, దానికి 2000, దీనికి 1800. అందులో మాకు వాటర్ బాటిల్ మాత్రమే ఇచ్చారు. ఇక్కడ మనకి ఫుడ్ కూడా ఇంక్లూడెడ్, అంటే బెటర్ ఆప్షనే కదా. ఇంకా డిన్నర్ కంప్లీట్ అయినాక ఒక 20 minutes తర్వాత మనకైతే ఐస్ క్రీమ్ ఇచ్చారు. ఇంకా ఫుడ్ కంప్లీట్ చేసుకొని మా వాళ్ళైతే పడుకున్నారు, నాకైతే నిద్ర అస్సలు పట్టలేదు, ఎందుకో ఏమో. ఇంకా టైం ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు రీచ్ అవుదాము అన్నట్టుగా అనిపించింది. వెనకాల స్క్రీన్ చూసుకుంటూ కూర్చున్నాను, ఇంకెంత టైం పడుతుంది, ఎప్పుడు రీచ్ అవుతాము అని చెప్పేసి. ఎగ్జాక్ట్గా 11:30కి అయితే రీచ్ అయ్యాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా వీడియోస్ని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.